వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపి నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో రాజ్యాంగానికి మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం రాజ్యాంగ ప్రవేశిక చదివి ప్రమాణం చేయటం జరిగింది. సందర్భంగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలో అన్నింటికన్నా ప్రాముఖ్యమైనదని, 75 ఏళ్లు గడిచినా ఇంకా పాలన ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది అంటే రాజ్యాంగ గొప్పతనమని అన్నారు. నేటి తరం ప్రతి పౌరునికి రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన ఉండాలని అన్నారు. వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి మన రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26న ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. జై భారత రాజ్యాంగం. పరిస్థితిలో మనం అందరూ కూడా గ్రాడ్యుయేట్ రోడ్డు నేనైతే కాదు కానీ మీరు రోడ్డు చేయించి వాళ్ళతో ఓటు ఎక్కియాలి. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మంచోడు బాగా